డీలిమిటేషన్ పై రాజకీయ సమీకరణలు మారుతున్నాయా? ఒకప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన శరద్ పవార్ ఇప్పుడు సానుకూల సంకేతాలు ఇస్తున్నారా? గతంలో ఏక్నాథ్ షిండేతో భేటీ, ఇప్పుడు ఫడ్నవీస్తో సమావేశం, ఇవన్నీ మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు ఢిల్లీ రాజకీయాల్లోనూ ఆసక్తి రేపుతున్నాయి. డీలిమిటేషన్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గత పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకురావడంపై ఇండియా కూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ తో పాటు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా అదే స్వరాన్ని వినిపించింది. అయితే ఇప్పుడు అదే ఎన్సీపీ నుంచి వస్తున్న సంకేతాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. డీలిమిటేషన్ కు పూర్తిగా వ్యతిరేకం కాదని, కానీ అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా కేంద్రం స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తే మద్దతు ఇవ్వడానికి సిద్ధమని పార్టీ ఎంపీ సుప్రియా సూలే ప్రకటించారు. ఇదే సమయంలో మహారాష్ట్ర రాజకీయాల్లో మరో పరిణామం ఆసక్తిని పెంచుతోంది. శరద్ పవార్, సునేత్ర పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో సమావేశమైనట్లు సమాచారం. ఎన్సీపీలో మళ్లీ ఐక్యతా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఎన్డీఏతో కొత్త అవగాహనకు మార్గం సుగమమవుతోందా అనే చర్చ మొదలైంది. నిజానికి ఇలాంటి రాజకీయ చర్చలు శరద్ పవార్ కు కొత్త కాదు. గతంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేతో పవార్ భేటీ అయినప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో భారీ ఊహాగానాలు చెలరేగాయి. బీజేపీ, షిండే ప్రభుత్వంతో పవార్ కొత్త రాజకీయ సమీకరణాలకు సిద్ధమవుతున్నారనే ప్రచారం అప్పట్లో బలంగా వినిపించింది. ఆ చర్చలకు తెరపడక ముందే ఇప్పుడు ఫడ్నవీస్ తో భేటీ వార్తలు మరోసారి రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచుతున్నాయి. అయితే ఎన్సీపీ మాత్రం ఒక విషయం స్పష్టం చేస్తోంది. డీలిమిటేషన్ కు మద్దతు అనేది షరతులతో కూడుకున్నదేనని చెబుతోంది. అన్ని రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలను సమానంగా పెంచడం, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి ఎలాంటి నష్టం జరగదనే హామీ ఇవ్వడం, అమలు విధానాన్ని పారదర్శకంగా ప్రకటించడం వంటి అంశాలపై కేంద్రం స్పష్టత ఇస్తేనే తమ నిర్ణయం ఉంటుందని సుప్రియా సూలే వెల్లడించారు. लेकिन डीलिमिटेशन का फॉर्मूला क्या होगा वो भी मांग रहे हैं ना, वो कुछ प्रस्ताव आया ही नहीं है अभी तक. उस बैठक में नहीं, सरकार को हम लोग पूछ रहे कि आप डीलिमिटेशन कैसे करेंगे, फॉर्मूला क्या है, उसका जवाब जब तक नहीं आता तब तक बिल का हम लोग कैसे సమర్థన్ కర్ సక్తే. శరద్ పవార్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో చివరి వరకు అంచనా వేయడం కష్టమేనని ప్రత్యర్థులు కూడా చెబుతూ ఉంటారు. ఇప్పుడు డీలిమిటేషన్ అంశంలోనూ ఆయన పార్టీ స్వరం మారడం భవిష్యత్తు రాజకీయ సమీకరణాలకు సంకేతమా, లేక కేవలం షరతులతో కూడిన రాజకీయ వైఖరేనా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. గతంలో ఏక్నాథ్ షిండేతో భేటీ, ఇప్పుడు ఫడ్నవీస్ తో సమావేశం, డీలిమిటేషన్ పై సానుకూల సంకేతాలు, శరద్ పవార్ తదుపరి రాజకీయ అడుగు ఏమిటి అన్నది ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది. మరోవైపు కోల్కతాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకు టీఎంసీ రెబెల్ ఎమ్మెల్యేలపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి మదన్ మిత్రా మమతకు గుడ్ బై చెప్పారు. రెబెల్ క్యాంపులో చేరుతున్నట్లు ప్రకటించారు.